పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలు రావడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఇక ప్రమాదంలో ప్రాణహాని జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు సహా కీలక డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం ఉండడంతో భవనం దగ్గరకు ఫైర్ ఇంజన్ చేరుకోవటానికి గంటకు పైగా సమయం పట్టింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో ఒక అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్లో ఉన్నాము. ఏదైతే అర్ధరాత్రి సమయంలో 3:30 ప్రాంతంలో కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. ఒక పాత ఫ్రిడ్జ్ సంబంధించి కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా కూడా భారీ పేలుడు శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులంతా కూడా బయటికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తున్న ఇదే ఫ్లాట్ నెంబర్ 202లో 3:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ భారీ శబ్దం రావడంతో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు అంతా కూడా భయంతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. సో 4:30 ప్రాంతంలో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. సో పూర్తిగా ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చే ఒక దారి లేకపోవడంతో గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది గంట తర్వాత లోనికి వచ్చి ఏదైతే ఇక్కడ మంటలను ఆర్పివేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 5 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 5 మంది కూడా వారి ప్రాణాలతో కూడా బయటపడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో ఫర్నిచర్ కానీ అంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. సో ఎక్కడికక్కడ అంత దగ్ధం అవడంతో ఆస్తి నష్టం అయితే చేకూరినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఒక అపార్ట్మెంట్ తో పాటు పూర్తిగా ఎదురుగా పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ వాసులు కూడా ఒకసారికి భారీ పేలుడు శబ్దం రావడంతో అందరూ బయటకు పరిగెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి 3:30 ఆ ప్రాంతంలో జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా ఈ అపార్ట్మెంట్ చూసుకుంటే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మంటలను కూడా ఆర్పివేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మంటలు ఆర్పినప్పటికీ కూడా ఫర్నిచర్ అంతే పూర్తిగా లోపలైతే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఇంటిలో ఏదైతే అపార్ట్మెంట్లో డబ్బులు కానీ గోల్డ్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్కి సంబంధించి చాలా మంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు. వారందరూ కూడా ఈ శబ్దం రావడంతో ఆ సమయంలో అందరూ బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడ ఎక్విప్మెంట్ కనిపించడం లేదు. అంతేకాకుండా లోపలికి రావడానికి కూడా ఒక వే అంటూ లేకుండా పూర్తిగా కన్స్ట్రక్షన్స్ కట్టడంతో కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ అపార్ట్మెంట్ వాసులపైన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. వీటన్నిటికి దీనికి పరిస్థితి ఏదైతే 2-3 అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయో ఆ అపార్ట్మెంట్స్ కి సంబంధించి కూడా వ్యాపించినట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఇప్పటి వరకు కూడా లోపల నుంచి మంట వేడిమి వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చి అందరూ ఒక్కసారిగా కూడా అపార్ట్మెంట్ లోపల ఏ విధంగా ఉందని చెక్ చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలా వరకు 3 ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇంజిన్స్ కూడా ఇక్కడ చేరుకొని ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే మంటనైతే ఆర్పివేశారు. సో ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.